పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచమంతా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో రష్యా చమురు కొనుగోలుపై విధించిన పలు ఆంక్షలను సడలిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. భారత్ మాదిరి పలు దేశాలు సైతం రవాణాకు సిద్ధంగా ఉన్న రష్యా చమురును కొనుగోలు చేయొచ్చని తెలిపింది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో స్థిరత్వాన్ని తీసుకొచ్చి ధరలను తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇరాన్లోని తీవ్రవాద పాలన వల్ల పొంచి ఉన్న ముప్పు, అస్థిరతను అరికట్టేందుకు ఆయన కృషి చేస్తున్నారు. రవాణాకు సిద్ధంగా ఉన్న రష్యా చమురును కొనేందుకు పలు దేశాలకు అమెరికా తాత్కాలిక అనుమతినిస్తోంది. ఇప్పటికే రవాణాలో ఉన్న చమురుకు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుంది. ఇది రష్యాకు ఎటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని అందించదని ఎక్స్లో అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ పోస్ట్ చేశారు. ఈ పరిణామాలపై రష్యా స్పందించింది. ప్రపంచ ఇంధన మార్కెట్లకు రష్యా చమురు ఎంత కీలకమో తాజా ప్రకటనతో వెల్లడైందని తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కారణంగా ఇంధన ధరలు పెరగటంతో పుతిన్ ప్రభుత్వానికి $1 బిలియన్ ఆదాయం సమకూరుతున్నట్లుగా తెలుస్తోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి $6 బిలియన్ అంటే రోజుకు దాదాపు $400 మిలియన్ అంటే సుమారు 3,700 కోట్లు అదనపు ఆదాయాన్ని ఆర్జించిందని అమెరికా సెనేటర్ యాంగస్ కింగ్ తెలిపారు.